హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా మీకు? కింద రాశారు కదా, తెలుసులేండి అంటారా? అవునండి, నేను ఈరోజు కర్ణాటక స్టైల్లో 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసి తినండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చేసి తిని కామెంట్లో నాకు రాయండి. అలాగే ఇప్పుడు 1 kg చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూడండి. నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాను. అలాగే 1 kg చికెన్ తీసుకున్నాను. చూడండి, లెగ్ పీస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఒక లైక్ వేయండి. అలాగే ఇప్పుడు టమాటో 3 కట్ చేసిన, 1 kg చికెన్, 3 కట్ చేసిన మీడియం సైజ్ టమాటాలు, కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ, 5 పచ్చిమిర్చి. ఇలా చీలికలు చేసుకోవాలి, లేకుంటే నూనెలో ఎగురుతుంది నూనె. అలాగే పుదీనా తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు, బిర్యానీకి అనాసపు 2 బిర్యానీ ఆకు, అలాగే షాజీరా కొంచెం, అలాగే నూనె తగినంత. ఇప్పుడు స్పైసెస్ వచ్చేసి పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసాను. నేను గరం మసాలా, తేజు మసాలా వేసానండి. అలాగే కేసరి బాత్ చిటికెడు వేయాలి, ఇప్పుడే కాదు. ఇప్పుడు బిర్యానీలోకి మిక్సీ పట్టుకోవడానికి కావాల్సిన మసాలాలు చూడండి. అల్లం వెల్లుల్లి, అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర 1 కట్ట, అలాగే చెక్క లవంగాలు. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకుంటాను. ఈ మసాలాలన్నీ, ఇవన్నీ అల్లం వెల్లుల్లి సపరేట్గా, అలాగే ఉల్లిపాయలు సపరేట్గా, కొత్తిమీర సపరేట్గా రుబ్బుకోవాలి. అలాగే చెక్క లవంగాలు కొత్తిమీరలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇది సపరేట్, అల్లం వెల్లుల్లి సపరేట్ రుబ్బుకుంటే మసాలాలు నూనెలో వేయడానికి చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో నీళ్లు వేయకూడదు. చూడండి, నేను నీళ్లు వేయకుండా ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కొత్తిమీర మిక్సీ పట్టుకుంటాను. నీళ్లు వేయకూడదు. చూడండి, నేను ఇప్పుడు ఇందులోనే చెక్క లవంగా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకుంటాను. పేస్ట్ రుబ్బుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు నేను ఇందులో 150 గ్రాముల నూనె వేసుకుంటున్నాను. 1 kg బిర్యానీకి 150 గ్రాముల నూనె పడుతుంది. నూనె వేడయిందండి. ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయలు 3 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాయి. మనము ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు అది ఏడిపిస్తుంది కదా, అలాగని మేము మార్చేయకూడదు, రుచి చెడిపేస్తుంది. ఇంత మాత్రం చాలు. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ ఆకు అలాగే అనాస పువ్వు షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర తరుగు అలాగే టమాటా తరుగు వేసుకుంటున్నాను. వేసి చక్కగా ఓసారి ఇలా కలపండి. చూడండి, ఈ టమాటాలు అలాగే కొత్తిమీర తరుగు నూనెలో బాగా ఉడికిపోవాలి. ఇందులో నేను ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అలాగే కొత్తిమీర పేస్ట్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇలా నూనెలో మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ పేస్ట్ అలాగే కొత్తిమీర పేస్ట్ వేసేసానండి. ఇప్పుడు ఇదంతా మసాలా అంతా నూనెలో చక్కగా వేగాలి. ఇప్పుడు ఇందులో నేను చికెన్ పీసెస్ వేస్తున్నాను. లెగ్ పీస్ అండి. ఇష్టమైన వాళ్ళు లెగ్ పీస్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో చేసి తిని బిర్యానీ కామెంట్ కూడా పెట్టండి. ఈ మసాలాలలో ఈ చికెన్ బాగా వేగాలి. మసాలాలన్నీ చక్కగా ఇందులో పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను పుదీనా తరుగు కొంచెం వేస్తున్నాను. అలాగే స్పైసెస్ కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, కారం పొడి, అలాగే పసుపు, గరం మసాలా అన్నీ వేసేస్తున్నానండి. అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అన్ని మసాలాలు వేశాక చక్కగా నెమ్మదిగా ఓసారి ఇలా కలపండి. ఇప్పుడు ఇందులో నేను నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను, నిమ్మకాయ రసం వేస్తున్నాను. వేశాక చక్కగా ఓసారి ఇలా చక్కగా కలపండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేసాయండి. చూడండి, నూనెలో మసాలాలతో చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను టీ గ్లాస్కి 1/2 గ్లాస్ అని నీళ్లు పోసి మూత పెట్టేస్తాను 3 విజిల్స్కి. విజిల్స్ వచ్చాక దింపుకుందాం. చూడండి, చక్కగా 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూతి తీసుకోవాలి. చూడండి, ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూతి తీద్దాం.
చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది, నూనె కూడా పైకి వచ్చేసింది, మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టేసాయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మేము బియ్యం అంతా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినన్ని నీళ్లు పెట్టుకొని అందులో బియ్యం ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు నేను ఎసరు పెట్టుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఇందులో నేను తగినన్ని ఉప్పు, చూడండి ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ఇందులో ఇప్పుడు నేను తరిగిన పుదీనా వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న పుదీనా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు కేసరి పొడి, ఫుడ్ కలర్ వేస్తున్నాను. చిటికెడు అంటే చిటికెడు చాలండి, చాలు. బిర్యానీ పొడి పొడిలాడాలంటే ఇందులో కొంచెం నూనె వేసుకోవాలండి. ఎసరు బాగా మరిగే వరకు బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకుందాం. ఇలా మూత పెట్టేయండి. చూడండి ఇప్పుడు ఎసరు బాగా కాగుతోంది. ఇందులో ఇప్పుడు నేను అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. సెవెంటీ 70% దాకా బాగా కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 5 minutes మూత పెట్టేస్తున్నాను. చూడండి బియ్యం చక్కగా చూడండి చక్కగా బియ్యం ఉడుకుతున్నాయి. చూడండి బియ్యం 70% వరకు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు తీసేయాలి. 70% అంటే 1/4 భాగం బియ్యము ఉడికిపోవాలండి. చూడండి చూడండి 70% బియ్యం ఉడికిపోయాక ఇలా పక్కన తీసి పెట్టుకోవాలండి. చూడండి ఇలా బియ్యంలోకి కొంచెం నూనె పోసుకోవాలండి. ఎందుకంటే అడుగు మాడకుండా కొంచెం నూనె వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో మేము కుక్ చేసుకున్న చికెన్ గ్రేవీ వేసుకోవాలండి. చికెన్ కూడా ఇందులో వేసేయాలండి. ఇప్పుడు ఇందులో మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా చూడండి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలండి. అలాగే అప్పుడే గ్రేవీలో
నూనె తీసి సపరేట్ పెట్టుకున్నానండి. గ్రేవీలోది ఇది నూనె. ఇది ఇలా పైన వేసుకోవాలండి. వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి చూడండి, ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ పాత్ర పెట్టేయాలండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఇలాగే పెట్టేయాలండి స్టవ్ పైన బిర్యానీకి. అప్పుడు బిర్యానీ చక్కగా తయారవుతుందండి. ఇప్పుడు మూత తీసి బిర్యానీ చూద్దామండి. చూడండి ఎంత చక్కగా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు ఇలా నెమ్మదిగా మనం తీసి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇప్పుడు నేను ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటానండి. చక్కగా ఇలా నెమ్మదిగా కలపాలండి, ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. నిదానంగా కలిపితే బియ్యం చక్కగా ఉంటాయండి. ఓసారి ఇలా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలపాలండి. మసాలా అంతా, గ్రేవీ అంతా బియ్యానికి పట్టేలాగా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయ్యిందండి. రుచి మాత్రం తగ్గేదేలే. ఇలాంటి బిర్యానీ మీరు చేసుకొని తిని రుచి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఘుమఘుమలాడే బిర్యానీ తిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే. చూడండి ఇప్పుడు బిర్యానీలోకి నేను పెరుగు పచ్చడి చేస్తున్నానండి. అందులోకి కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన కొత్తిమీర అండి. ఇప్పుడు ఇవన్నీ నేను పెరుగులోకి వేసేస్తున్నానండి. వేసి ఇందులో 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి చక్కగా ఇలా కలిపి బిర్యానీతో పాటు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.